నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏడాది కూటమి పాలనలో అనేక సంక్షేమ పథకాల అమలు. చిట్టమూరు మండలంలోని ఉప్పలమర్తి మిట్టు పంచాయతీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ వద్ద వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన క్లబ్ ప్రతినిధులు. వారి సేవలు అభినందనీయం. మనుబోలులోని జట్టు ఉన్నత పాఠశాలలో వరల్డ్ యూత్ స్కిల్ డెవలప్మెంట్ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేసిన ఎంఈఓ తదితరులు. పోలేరమ్మ అమ్మవారికి వైభవంగా ఆషాఢ పూజలు. మనుబోలు కోదండరాంపురం దేవాంగుల వీధిలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన విశేష పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఏడాది కూటమి పాలనలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందించిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. చిట్టమూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిట్టమూరు మండలంలోని ఉప్పలమర్తి మెట్టు పంచాయతీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఆయనకి పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శాలువాలు కప్పి పూలమాలలు వేసి సత్కరించారు. ఎమ్మెల్యే నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజలకు కరపత్రాలు అందజేశారు. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయో అని అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్లను ప్రారంభించారు. గర్భవతులకు సామూహిక సీమంతాలు నిర్వహించి సారెను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత వైకాపా హయాంలో అభివృద్ధి పనులు జరగలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. త్వరలో ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి అమలు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ముఖ్యంగా ఆల్మోస్ట్ అందరూ కూడా తల్లికి వందనం ప్రతి ఇంట్లో కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పెన్షన్ ఎవరైనా మీరు చూసుంటారు, ఆడవాళ్ళు ముసలివాళ్ళు దండం పెట్టాయా చంద్రబాబు దైవం మాకు పడింది అని చెప్పి దండాలు పెట్టి, అలాగే గ్యాస్ అడిగినా కానీ మాకు కూడా వచ్చింది 2 వచ్చాయని కూడా అందరూ చెప్తూ ఉన్నారు. అట్లాగే ముఖ్యంగా ఈ 20,000 రూపాయలు రేపు అన్నదాత సుఖీభవ ఆ కార్యక్రమం కూడా వచ్చిన 20 నుంచి కూడా ప్రతి రైతు ఖాతాలో 20,000 రూపాయలు పోయేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా చేస్తున్నాం. ఎందుకంటే మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమైతే ఎలక్షన్లో వాగ్దానం చేశారో అవన్నీ కూడా 90% ఈరోజు పూర్తిగా ఫుల్ఫిల్ చేశాము. దాంట్లో భాగంగానే ఈరోజు గ్రామాలకు వెళ్ళి మేము చెప్తూ ఉన్నాం. దాంతోపాటు ఏంటంటే రోడ్డు కూడా ఓపెన్ చేస్తున్నాం. ఎన్ఆర్ఐఎస్ కింద పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ప్రతి దగ్గర కూడా ఎన్ఆర్ఐఎస్ ఒక్కొక్క మండలానికి దాదాపు 3 కోట్లు 4 కోట్లు ఫస్ట్ ఇయర్ చేశాం. ఈ యొక్క సంవత్సరంలో కూడా ఆల్రెడీ ఎన్ఆర్ఐఎస్ కింద ప్రతి మండలంలో 3 కోట్లు 4 కోట్లు తప్పకుండా వర్కులు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే వాటర్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది. అది కూడా ఆల్రెడీ కలెక్టర్ గారికి ఈ వాటర్ సంబంధించిన విషయం కూడా చెప్పాం. అలాగే ఇక్కడ మెట్టు గ్రామంలో నీళ్లు విపరీతమైనటువంటి ఇబ్బంది ఎస్టీ కాలనీకి ఇక్కడ కూడా కలెక్టర్ గారికి ఆల్రెడీ 5 లక్షల రూపాయలు ప్రపోజల్ పెట్టుకున్నాం. దాంట్లో దాదాపు 3 కోట్లతో కలెక్టర్ గారికి ఎప్పుడు ఇచ్చినాం. దాంట్లో 5 లక్షలతో ఇది పెట్టుకున్నాం. అది కూడా త్వరలో కలెక్టర్ గారు మంజూరు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే హౌసింగ్ ఇప్పుడే చూసాం, ప్రతి దగ్గర కూడా ఇల్లు లేవని చెప్పిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ మా ఏ గారితో మారితే దాంట్లో శాంక్షన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎస్టీ కాలనీ చూస్తే మొత్తం ఒక 10 ఉంటాయి. మాకందరికి ఇల్లు లేవని చెప్పారు. ఆల్రెడీ ఏఈ గారికి డైరెక్షన్ ఇచ్చాను, ఎంఆర్ఓ గారికి చెప్పాను. అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారని చెప్తున్నారు. ఈరోజు కూడా ఈ కార్యక్రమం ఎంపీడీ మనోహర్ గౌడ్,
తహసీల్దార్ సతీష్ కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు, నియోజకవర్గ పరిశీలకులు శివకోటారెడ్డి, నాయకులు పొత్తలపల్లి శ్రీనివాసురెడ్డి, చిన్నారావు, చెంచురామయ్య, రషీద్ తదితరులు పాల్గొన్నారు. పలు నివాసాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివరాలు వెల్లడించారు. పార్వతీపురం జిల్లా గారుగువిల్లె గ్రామం నుండి వచ్చిన కొందరు దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చోరీ చేసి పారిపోతున్న నిందితులను పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుండి 52 సవర్ల బంగారు నగలు సొత్తు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితుడిపై రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 14 కేసులు ఉన్నట్లు ఎస్పీ వివరించారు. హెచ్బి అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. మన నాయుడుపేట పోలీసు డిఎస్పీ చెంచుబాబు, అట్లాగే మా సిఐ నాయుడుపేట బాబీ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక చందక మణికంఠ అని చెప్పి తను పార్వతీపురం జిల్లా సంబంధించిన వ్యక్తి. మనకి తను దరిదాపు 14 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. మనకు ఇక్కడ తడ, శ్రీ సిటీ, నాయుడుపేట ఈ పరిసర ప్రాంతాల్లో మన దగ్గర కూడా ఒక 5 కేసెస్లో అతను ముద్దాయిగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం 5 కేసెస్ మనకు అతను కన్ఫెస్ చేశాడు. 5 కేసెస్ సంబంధించి కూడా మనము డిటెక్షన్ చేయడం జరిగింది. ఇతను మొన్న మనకు నాయుడుపేటలో అఫెన్స్ చేసిన తర్వాత ఇతను అఫెన్స్ చేసిన విధానము, ఈ వ్యవహారాన్ని బట్టి ఇతను అంటే ఫలానా అఫెండర్ అయింటాడని చెప్పి మనకు ఒక అవగాహన ఉండే. దానికి తోడు మా క్లూస్ టీం కూడా సీన్కి వెళ్ళి సీన్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత మాకు అక్కడ వచ్చినటువంటి టెక్నికల్ కన్ఫర్మేషన్తో కూడా ఈ ముద్దాయి అని చెప్పి తెలిసిన తర్వాత ఇతని మీద టీం అంతా కూడా నాయుడుపేట ఇన్స్పెక్టర్, వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్, వాళ్ళ టీం అంతా కూడా కంటిన్యూస్గా అతని మీద వాచ్ పెట్టగా ఈరోజు మార్నింగ్ అవర్స్లో ఇతను గూడూరు లిమిట్స్లో చిల్లకూరు జంక్షన్ దగ్గర ఒక రూమ్లో ఉన్నాడని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి పట్టుకోగా అతను మనకి ఈ 5 కేసెస్ కన్ఫెస్ చేస్తూ అతను ఈ ప్రాపర్టీ కూడా దరిదాపు 52 సవర్ల గోల్డ్ మొత్తం అంతా కలిపి ఒక 37 lakhs వర్త్ గోల్డ్ అది డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతను అది ఆ పొజిషన్లో అతని నుంచి మనము గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగిందనమాట. సో ఇతని మీద ఆల్రెడీ ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. అక్కడ మువ్వవారిపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. మనుబోలులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో వరల్డ్ యూత్ స్కిల్ డెవలప్మెంట్ డేను ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మనుబోలులోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో వరల్డ్ యూత్ స్కిల్ డెవలప్మెంట్ డే సందర్భంగా ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాఠశాలలోని వొకేషనల్ విభాగం తరపున రిటైర్డ్ బ్యూటీషియన్ వెల్నెస్ లో మెహందీ, బ్యూటీషియన్ పోటీలు, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. 10వ తరగతిలో మొదటి 2-3 స్థానాలు సాధించిన లక్ష్మీ సాహితి, మౌనిక, శ్రీలక్ష్మిలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ రమేష్ కుమార్ తదితరులు మాట్లాడుతూ యువత స్కిల్స్ లో అభివృద్ధి సాధించి తమ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. దాత నారపరెడ్డి సీతారామరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ కిరణ్ కుమార్ రెడ్డిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకత చాటారు. వాళ్ళ యొక్క కొన్ని ఈ యొక్క మ్యూజిషియన్ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య కమిటీ చైర్మన్గా డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. చాలా మనకందరికీ ఆనందించవలసిన విషయం అన్నమాట. ఎన్ని విజయ కార్యక్రమాలు ఉన్నా మన కోసంగా, విద్యార్థుల కోసంగా ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా మ్యూజిషియన్ కె చైతన్య గారు ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహించి ఈ మ్యూజిషియన్ కార్యక్రమాలన్నీ విద్యార్థులకి వినోదం కలిగే విధంగా, మూఢనమ్మకాలు పోయే విధంగా విద్యార్థుల్లో చక్కగా కొన్ని కార్యక్రమాల ద్వారా అవేర్నెస్ ఇచ్చారు. విద్యార్థులు బహుమతి ప్రదానం చేయటంలో ప్రముఖ పాత్ర ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ నారపరెడ్డి సీతారామరెడ్డి గారి ఫౌండేషన్ ఒకటి ఉంది. ఆ యొక్క ఫౌండేషన్ తరఫున సీతారామరెడ్డి గారి కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు బహుమతి ప్రదానం సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బహుమతులు ఆ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు కేటాయించడం జరిగింది. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అయినటువంటి ఫ్రాన్సిస్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా పాఠశాలలో జరిగింది. ఎంతోమంది విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకొని వాళ్ళ జీవితంలో స్కిల్స్ని డెవలప్ చేసుకుని 1, 2, 3
ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది పిల్లలకి. అట్లా ఈ సరౌండింగ్ స్కూల్స్ అన్నిటికి కూడా దాత నారపరెడ్డి సీతారామిరెడ్డి ఫౌండేషన్ తరఫున వాళ్ళ కుమారుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ బహుమతులు ఇవ్వడానికి దానికి కావాల్సిన ఆర్థిక సహాయం కానీ ఆ కార్యక్రమానికి కావాల్సినటువంటి అన్నీ ఆయనే జరిపించారు. దాంట్లో భాగంగానే జన విజ్ఞాన వేదిక సభ్యులందరూ కలిసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చైతన్య గారు మ్యాజిక్ షో చేసి పిల్లలందరినీ అలరించడము, సైన్స్ పట్ల అవగాహన కల్పించడం జరిగింది. అట్లనే ప్రముఖ మెజిషియన్ ఎన్ఆర్ కరెంట్ కూడా ఒక మ్యాజిక్ చేసి పిల్లలతో ముచ్చటించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం చాలా బాగా పిల్లలు అవగాహన కార్యక్రమంగా తీసుకొని దాన్ని ఫ్యూచర్లో ఇలాంటి మూఢనమ్మకాల మీద విశ్వాసం తగ్గించుకోవడానికి వాటి నుండి దూరంగా ఉండడానికి సహకరిస్తుందని చెప్పి తెలియపరచడం నా ముఖ్య ఉద్దేశము. ఈ కార్యక్రమంలో వైద్యులు వేణుగోపాల్ రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు మహమ్మద్ రఫీ, వొకేషనల్ జిల్లా కోఆర్డినేటర్ ఫ్రాన్సిస్, ప్రధానోపాధ్యాయుడు అమూల్య తదితరులు పాల్గొన్నారు. జేవీవి నాయకులు చైతన్య మ్యాజిక్ షో ఆకట్టుకుంది. అనంతరం సన్మానాలు జరిగాయి. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ వద్ద వైజేపీ లయన్స్ క్లబ్ భీష్మ పితామహుడు లైన్ వరిదిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన సందర్భంగా క్లబ్ ప్రతినిధులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ప్రతి నెల క్రమం తప్పకుండా చేసే కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు ఫల సరుకులు పంపిణీ చేశారు. అనంతరం క్లబ్ డిస్టిక్ వైస్ గవర్నర్ ఆర్వీరావు, అధ్యక్షుడు సుధాకర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు మురళీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్, వెంకయ్య, మురళీనాయుడు, గురునాథం, ఎస్ఎల్ స్వామి, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాంతిగా ఉండుటకై నేను సహకరిస్తాను. అంటే చాలా మంది ఉన్నారు. వేణురెడ్డి గారు కావచ్చు, చిన్న ఊరైన ఆదిరావు గారు చెప్పినట్లు ఈరోజు గవర్నర్ అనే పదము చాలా పెద్దది. సరే, మనకు ఆ తాత మన క్లబ్కు వస్తుందా రాదా అనుకునే సమయంలో మనం ఆర్వీరావు గారికి ఈరోజు ఏకగ్రీవంగా 58 క్లబ్బులు 4 జిల్లాలు కలిపి ఏకగ్రీవంగా ఇవ్వడం అంటే ఏ స్థాయిలో అతను వర్క్ చేశాడో మీరందరూ కూడా అర్థం చేస్తారు. మరి అంత వర్క్ ఉంది. మరి ఏమాహిమీలు కోట్లాను కోట్లు 100 కోట్లు పెట్టి కూడా మనం ప్రాజెక్ట్ నడిపే వాళ్ళు ఉన్నారు. దీనికి ఈ పదవి కోసం లక్షలు కోట్లు ఖర్చు పెట్టే వ్యక్తులు ఉన్నారు. పోటీ పడి కార్యక్రమంతో పాటు ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం మన 2 క్లబ్బుల భీష్మ పితామహుడు గౌరవనీయులు వరిదిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడికి మనమందరం కలిసి కార్యక్రమం జరుపుకోవాలని ముందుగా నిర్ణయించుకొని ఈ సమావేశానికి అందరూ హాజరయ్యాము. ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్క లైన్ మిత్రునికి పేరు పేరున ధన్యవాదాలు. సార్, నన్ను ఈ క్లబ్లో ఫస్ట్ పరిచయం చేసింది ఎంజేఎఫ్ లైన్ గురునాథం సారు. ఆ తర్వాత ఆర్వీరావు సారు కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు. అయితే నేను ఈ క్లబ్కి కార్యక్రమాలకు అన్నీ వస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాలకి నెల్లూరు నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారు 5 గంటలంటే 5 గంటలకి తూచా తప్పకుండా వస్తూ ఉన్నారు. అలా సారే ఎంత ఏజ్లో ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారని నేను కూడా ఈ కార్యక్రమాలకి కొంచెం ఇంట్రెస్ట్ చూపాను. దానిలో భాగంగానే ఈరోజు నన్ను ప్రెసిడెంట్గా కూడా మన చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో గత 7 సంవత్సరాల ముందు మనము ఫల సరుకుల కార్యక్రమం చేస్తే బాగుంటుందని తలపెట్టడం జరిగింది. అది మనకి మొట్టమొదట ఆయన ఆలోచనలో ఒక భాగంగా ఆయన మన డాక్టర్ సిఆర్ రెడ్డి గారితో పోయి కలిసి మాట్లాడి అక్కడి నుంచి మొట్టమొదటి విరాళం ఒక 3 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి కొంత ఆయనే శ్రమించి మన చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు శ్రమించి దాన్ని 10 లక్షల వరకు అందరి దగ్గర కలెక్ట్ చేసి దాన్ని ఒక గ్రామీణ బ్యాంకులో డిపాజిట్ చేసి దాంట్లో వచ్చే ఇంట్రెస్ట్ తోటి మొట్టమొదటి ఒక 10 మందికి ఫల సరుకులు ఇస్తూ వచ్చాము. దాని క్రమేణా మనకి ఇంకా ఫండ్ రేజ్ అయ్యే కొద్ది ఇప్పుడు తర్వాత జయచంద్రారెడ్డి గారు
మూడింటిని చక్కగా నిర్వర్తిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ పలసరుకుల పథకం కూడా 20 లక్షలన్నా కనీసం చేసేసి అవతల కావాలంటే కొద్ది రోజులు సెలవు తీసుకుంటాము పలసరుకుల మీద. అంతవరకు నిత్యం పోరాడతానే 20 లక్షలు చేయాలనేది మా అభిలాష. ఏం చేయాలన్నా మన మిత్రులందరూ సహకారం ఉంటేనే మనం ఏదైనా చేయగలము. నేను 1985లో పాలిటెక్నిక్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు వైద్య ప్రభాకర్ రెడ్డి నేను హై స్కూల్లో చదువుతున్నాను. ప్రోత్సాహంతో కాలేజీకి వచ్చి 3 నన్ను జాయిన్ చేశాను. ఆ 3లో నేను ఒకటే నిలబడి ఉన్నాను. అందువల్ల వారికి కూడా నాకు తిరుపతిలోని వినాయక సాగర్ లో నూతనంగా నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ఆర్వో తాగునీటి ప్లాంట్ ను కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో తిరుపతి పట్టణంలోని వినాయక సాగర్ మనము ఇక్కడికి వచ్చేసి ఉన్నాము. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో ఓపెనింగ్కి గౌరవ తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారితో, అదేవిధంగా డిప్యూటీ మేయర్లు, మిగతా కార్పొరేటర్స్, మున్సిపల్ కమిషనర్ గారు, వీళ్ళందరూ ఈరోజు మనము అధునూతన స్విమ్మింగ్ పూల్ అనేది ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. అందులో బోత్ అంటే చిల్డ్రన్ పూల్ ఏరియా, అదేవిధంగా అడల్ట్ పూల్ ఏరియా రెండు కూడా ఉన్నాయి. అడల్ట్ పూల్ అనేది అది ప్రొఫెషనల్ పూల్, 25 into 21 మీటర్స్ ఉంటుంది. అదేవిధంగా 6 feet డెప్త్ నుంచి 15 feet డెప్త్ వరకు కూడా ఉంటుంది. అక్కడే వెయిటింగ్ ఏరియా, చేంజింగ్ ఏరియా, షవర్, ఓపెన్ షవర్స్, అదేవిధంగా వెరీ అడ్వాన్స్డ్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఇట్లా అండ్ ఎల్ఈడి లైటింగ్తో ఆల్మోస్ట్ 3,30,00,000తో మనము ఈ స్విమ్మింగ్ పూల్ ఈరోజే తిరుపతి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ 15-20 డేస్లో ఆక్షన్ ద్వారా మన మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ కూడా, అదేవిధంగా ప్రొఫెషనల్ కోచెస్ పెట్టి దాన్ని అందరికి కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్ ఫర్ డ్రింకింగ్ వాటర్ వాకర్స్కి, అదేవిధంగా టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఈరోజు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వచ్చే 2-3 వారాల్లో గ్లో గార్డెను, ఇంకా మిగతా డెవలప్మెంట్ ఐటమ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి అవన్నీ కూడా ఇక్కడ చాలామంది సుమారుగా ఎవ్రీడే మోర్ దెన్ 2,000 to 3,000 పీపుల్ వాకింగ్కి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈవినింగ్స్ కానీ, అదేవిధంగా సెలవు రోజుల్లో కానీ ఇక్కడికి రావడానికి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి కూడా వాళ్ళు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ దాదాపు 3,30,00,000 రూపాయలతో అధునూతనంగా తయారు చేయడం జరిగింది. దాంతోపాటు టాయిలెట్స్ కూడా 18 లక్షల రూపాయలతో టాయిలెట్స్ నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చేసే వాకర్స్కు, పబ్లిక్ వచ్చే వాళ్ళకు దాహార్తిని తీర్చడానికి ఆర్ఓ వాటర్ ప్లాంట్ కూడా 2,000 లీటర్ల కెపాసిటీతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నిటికీ ఇక్కడ వచ్చే వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు, అదేవిధంగా తిరుపతి నగరం నుంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆహ్వానించడానికి కోసం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణ ఆదేశాల మేరకు మనుబోలులోని తూర్పు గిరిజన కాలనీ, పిడూరు రోడ్డు, ఏకలవ్య కాలనీ ప్రాంతాల్లో 6వ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. నాయకులు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు ప్రజలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ముంగర విజయభాస్కర్ రెడ్డి, శివుడు రాజాగౌడ్, సాని వెంకటరమణయ్య, చేరెడ్డి పద్మనాభరెడ్డి, మోపూరు ధనంజయ రెడ్డి, బండికట్టు రవీంద్ర, పినుబాక మహేష్, జాకీర్, పుట్టా మస్తాన్, మణి, అడపాల పునోద్, పాడి శివయ్య, బోరెడ్డి సీను తదితరులు పాల్గొన్నారు. తర్వాత 5 ఏళ్లకు 3,000 నెలకు ముందు తెలుగుదేశం పార్టీ వచ్చిన సంవత్సరం పూర్తి చేసుకుని ఏ విధంగా పరిపాలన జరుగుతుంది, నాయకులు ఏమేమి ఎంక్వైరీ చేస్తున్నారు, ఎవరికి మంచి చేస్తున్నారు, ఎవరు ఏమి ఇచ్చారు, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి వివరించి చెప్పాలని పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి తిరిగి, అమ్మా మీకు పింఛన్ వస్తుందా లేదా, అమ్మా మీకు గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయా లేదా, అమ్మా గతంలో మీకు పింఛన్ ఎంత వస్తున్నది, ఈరోజు ఎంత వస్తున్నది, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇంతకుముందు
ఆ పరిపాలన కాదు, ఆ రఫా కాదు. ఇది శాంతియుతంగా 10 మందిని శాంతియుతంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గమైన మునుబోలు గ్రామం కోదండరాంపురంలోని సుపరిపాలన తొలిఅడుగులో భాగంగా 6వ రోజు ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అలాగే మునుబోలు మండల అధ్యక్షుడు పున్నూరు రామకృష్ణయ్య వారి ఆశీర్వాదంతో ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయి అన్నీ కనుక్కొని ఏదైనా రాకపోతే వాటి వివరాలు తెలుసుకొని ఆ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కోట మండలం టీడీపీ అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డిని కోట పట్టణంలోని శ్రీ మహాలక్ష్మ అమ్మవారి వీధికి చెందిన యువత ఘనంగా సత్కరించింది. వార్డు సభ్యులు బండి చిరంజీవి ఆహ్వానం మేరకు భాస్కర్ రెడ్డి, నలపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆలయానికి వచ్చారు. శ్రీ మహాలక్ష్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భాస్కర్ రెడ్డికి శాలువాలు కప్పి పూలమాలలు వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. మనుబోలు కోదండరామపురంలోని దేవంగుల వీధిలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం 3వ మంగళవారం సందర్భంగా అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు జరిగాయి. మహిళలు పాల్గొని కుంకుమార్చనలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధాల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. మనుబోలు కోదండరాంపురం గమ్మడపాలెంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు భజనలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా తమ్మిశెట్టి రమణయ్య, సుబ్బమ్మ, వారి కుమారుడు వెంకటేశ్వరు, కోడలు మంజుష వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏడాది కూటమి పాలనలో అనేక సంక్షేమ పథకాల అమలు. చిట్టమూరు మండలంలోని ఉప్పలమత్తి మిట్టు పంచాయతీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ వద్ద వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన క్లబ్ ప్రతినిధులు. వారి సేవలు అభినందనీయం. మనుబోలులోని జట్టు ఉన్నత పాఠశాలలో వరల్డ్ యూత్ స్కిల్ డెవలప్మెంట్ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేసిన ఎంఈఓ తదితరులు. పోలేరమ్మ అమ్మవారికి వైభవంగా ఆషాఢ పూజలు. మనుబోలు కోదండరాంపురం దేవాంగుల వీధిలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన విశేష పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.